గణపతే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ వారాహి దేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 19వ అధ్యాయము. పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యమును ఇంకనూ వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకనూ వైశాఖ మహత్యమును దయించి వివరింపగోచున్నానని ప్రార్థించెను. శృతదేవుడు ఇట్లా నేను రాజా, జన్మ జన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలుసుకోవాలనే బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నో శుభలాభములు నీకు మున్ముందు కాలంలో ఉండేటి చేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇటు నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశి అందుండగా ప్రాతకాలం స్నానమాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములు చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణం చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి యొక్క దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది పిశాచమై ఉండును. అందులోకి ఉదాహరణ ఈ కింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములను నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాశక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమ వినుము. పూర్వం గోదావరి తీరమున బ్రహ్మేశ్వరం అను పుణ్యక్షేత్రం కలదు. అచ్చట దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అను వారు అచ్చటునుందిరి. వారిద్దరూను జ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగా చదివిన వారు, అందరి భావమును గ్రహించిన వారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట భృగు ప్రస్రవణము తీర్థ సమీపన ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల యందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీ కథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పుచో శ్రద్ధగా వినును. వీరెవరూనూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరికి ప్రీతి కలిగించు పనులను చేయుచుండెను. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగలు తన పనులు మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును. దూరమునున్న తీర్థములలో స్నానం చేయుట కన్నా, దూరమునున్న క్షేత్రములు దర్శించకన్నా, కర్మానుష్ఠానం కన్నా వానికి విష్ణు కథల యందే ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడే వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలు చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానం చేసి శ్రీహరి కథలను చింతించును. విష్ణు కథ శ్రవణమును లేనప్పుడు స్వకార్యములను చేసుకొనును. విష్ణు కథ సమాసక్తునకు సంసార బంధం ఉండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును. విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల యందు ఇష్టము పెరుగును. నిరంజనము నిర్గుణము పరబ్రహ్మము వాని హృదయమందు స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము గదా. దుష్టులు కర్మలు ఎన్నిటినీ చేసినను వ్యర్థములే. గుడ్డివానికి అద్దము చూపిన ప్రయోజనమేమి. కావున చిత్తశుద్ధిని సాధింపవలేను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును. అందువలన జ్ఞానం కలుగును. అట్టి జ్ఞానం వలన ధ్యానం ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథ శ్రవణమును, ధ్యానమును, మననమును ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది. తులసి వనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసము నరకమును పొందును. శ్రీహరి ఆలయమును గాని కృష్ణముఖము ఒక విధముగు లేడి గాని విష్ణు కథను గాని సజ్జనులు గాని లేని చోట మరణించి వారు పెక్కు జన్మల యందు కుక్కగా జన్మింతురు. సత్యనిష్ఠుడు ఈ విధంగా ఆలోచించి విష్ణు కథ శ్రవణమును, ప్రసంగమును, మననము, స్మృతి మున్నగును ముఖ్యమునని తలంచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజ జపాది కర్మలన్న ఇష్టము. వానినెప్పుడు పానక పట్టుదలతో చేయుచుండెను. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరికైనా చెప్పుచున్నచో తీర్థస్నానముకు పోవును. తీర్థస్నానం సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మ కలాపము పాడుగనని దూరముగా పోవును. అతన్ని అనుసరించి ఉండువారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులు చేసుకొనుట యందు ఇష్టం కలవారై ఉందురు. ఇట్లెంతకాలం గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి కథా శ్రవణము, చింతనము, స్మృతి మున్నగు వాణ్ణి ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథా శ్రవణం మున్నగునవ లేకపోవుటచే పిశాచమే చిన్న కన్నుడను పేరొందెను. జమ్మి చెట్టు నందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడై నిరాశ్రయుడై ఎండిన పెదవులు నోరు కలవాడై ఉండెను. ఇట్లా బాధపడుచు కొన్ని వేల సంవత్సరాల కాలం ఉండెను. వాని సమీపమునకు వచ్చేవారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి
కలిగి అవి తీరునుపాయం లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమును జలబిందువులు అగ్నిను జలము ప్రళయాగ్ని వలనే ఫలపుష్పాదులు విషముగా ఉండెనవి. ఈ విధంగా కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలు పడెను. నిర్జనమైన ఆ అడవియందు అతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైటినసపురమునకు పోవచ్చు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలు అనుభవించుచున్న చిన్న కర్ణుని చూచెను. దుఃఖించుచు శరణాగతుడై వానికి భయపడకుమని ధైర్యం చెప్పి వాని బాధకు కారణం అడిగెను. అతడు, నేను కర్మనిష్ఠుడను వాడను, దూర్వాస మహాముని శిష్యుడను, కర్మపరతంత్రుడనైన శ్రీహరి కథా శ్రవణాదులను చేయని వాడను, మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన ఇట్టి వాడైతని తన వృత్తాంతమంతయు వానికి చెప్పెను. నా అదృష్టవశమున నీ దర్శనం అయింది. నన్ను మీరే రక్షించవలేనని పలు విధములు ప్రార్థించెను. వాని పాదములపై పడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియ కాలములు వైశాఖ పురాణను శ్రవణం చేసిన ఫలమును వానికి సోదోకంగా సమర్పించెను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచ రూపం పోయి దివ్యదేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానం ఎక్కి శ్రీహరి సన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖ మాసం మహిత్యమును మహిమను విస్మయపరచు తన గమ్యమునకు పైటినసపురమునకు పోయెను. శృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, మననము, స్మృతి మున్నగునవి కలచోట సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగును. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయును గంగాతీర వాసులకు ఇహము పరము నిశ్చితములు సుమ అని శృతదేవుడు శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. 19వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.